హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతులకి 2 విడతల్లో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. తొలి విడతలో 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతలో మరొక 5,000 రూపాయలు. సో 2 విడతల్లో 10,000 రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల కింద 4,000 రూపాయలు మాత్రమే జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 4,000 రూపాయలు మాత్రమే ఎందుకు జమ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 3 విడతల్లో 14,000 రూపాయలు ఇస్తామనేది తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఇప్పటి వరకు 10,000 రూపాయలు విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు మూడో విడత నిధుల్లో 4,000 రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు 4,000 రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెల చివరిలో లేదా 20వ తేదీ పైన అయితే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనితో పాటు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు కూడా ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 21 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు సో ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 21 విడతల్లో ఈ నిధులు అనేవి అందడం జరిగింది. ఇప్పుడు 22వ విడత నిధులు అనేవి కూడా ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మనకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి అయితే ఈ సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ సన్మాన్ నిధి 22వ విడత నిధులు 2,000 రూపాయలు మొత్తం కలిపి 6,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. మిగతా జిల్లాల వారికి ఈ పీఎం కిసాన్ నిధులు మాత్రమే జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్రం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు రెండూ కలిపి ఒక ఏడాదికి 20,000 రూపాయలు పంటలకు పెట్టుబడి సాయం అనేది అందడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. మీరు కంపల్సరీగా అయితే ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం. ఈకేవైసీ పూర్తి చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు అయ్యుండొచ్చు లేదా పీఎం కిసాన్ నిధులు అయ్యుండొచ్చు జమ అవుతాయంటే సమాచారం. ఎవరైతే ఈకేవైసీ ఇంకా పూర్తి చేసుకోలేదో వారికి ఈ నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవ్వనితే సమాచారం అండి. సో కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేయించుకున్న తర్వాతనే మీకు ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇంకా రైతులు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు నమోదు చేసుకోలేదో వారు కూడా వెంటనే ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి. రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు అనేవి నమోదు చేసుకోవచ్చు. సో ఇలా నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క నిధులు అనేవి విడుదలయ్యే లోపు మీరు వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ అదేవిధంగా ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అనేది చేయించుకొని ఉండాలి. అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఈ 2 పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎందుకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.